డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. భస్మ బుధవారం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యింది? భస్మ బుధవారం చేసుకోమని బైబిల్లో ఉన్నదా? హిందువులు భస్మం దేనికి చేస్తారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా భస్మ బుధవారం చేసుకోమని బైబిల్లో ఉన్నదా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం. భస్మ బుధవారం అను పదం బైబిల్లో లేదు, కానీ బూడిద, ఉపవాసం, పశ్చాత్తాపం గురించి బైబిల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. భస్మము అనగా బూడిద అని అర్థం. పాత నిబంధనలో ఒంటిపై బూడిద వేసుకోవడం అనేది వినయం, దుఃఖం, పశ్చాత్తాపం, తగ్గింపుకు సూచనగా ఉండేది. ఆదికాండం 3:19లో నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని వ్రాయబడింది. అనగా మనిషి దుమ్ము ధూళి నుంచి వచ్చాడు, తిరిగి అదే అయిపోతాడని దేవుడు చెప్పాడు. అందుకే అబ్రహాము ఆదికాండం 18:27లో ఇలా అంటాడు. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనయున్న నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఈ లేఖనంలో అబ్రహాము నేను ధూళియు బూడిద అని అంటున్నాడు. ఇది మనిషి నిర్మాణ స్వభావాన్ని సూచిస్తుంది. అలాగే యోబు 42:6లో ఇలా అంటాడు, కావున నన్ను నేను అసహ్యించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను అని అంటున్నాడు. అలాగే దానియేలు ప్రవక్త దానియేలు 9:3లో గోనెపట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాస ప్రార్థనలు చేశాడు. అలాగే ఎస్తేరు 4:1లో మొర్దెకై తన బట్టలు చింపుకుని గోనెపట్టలు వేసుకుని బూడిదలో దుఃఖం పొందాడు. అలాగే యోనా 3:6లో నినివే రాజు రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని పశ్చాత్తాపం ప్రకటించాడు. ఇలా పాత నిబంధన కాలంలో భక్తులు బూడిదలో కూర్చుని పశ్చాత్తాపం పొందారు. కావున బూడిద అనేది పశ్చాత్తాపం, వినయం, దేవుని దగ్గర తగ్గింపును సూచిస్తుంది. అదే క్రొత్త నిబంధన విషయానికి వస్తే మత్తయి 11:21లో తూరు సీదోను పట్టణంలో అద్భుతములు చేస్తే వారు గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనస్సు పొందుతారని యేసుక్రీస్తు గారు అన్నారు. అలాగే హెబ్రీయులు 9:13 ప్రకారం బూడిద అనేది శుద్ధీకరణకు గుర్తుగా వాడబడింది. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16-18 వచనాల ప్రకారం ఉపవాసం వేషధారుల వలె బయటికి కనిపించేలా చేయకూడదు, హృదయపూర్వకంగా చేయాలి. అంటే బాహ్య ప్రదర్శన కంటే అంతర్గత మార్పే ముఖ్యమని యేసుక్రీస్తు గారు తెలియజేశారు. మొత్తానికి చూసినట్లయితే భస్మ బుధవారం గురించి బైబిల్లో లేదు, కానీ బూడిదలో పశ్చాత్తాపపడడం మరియు 40 రోజుల ఉపవాసం గురించి బైబిల్లో ఉన్నది. మోషే, ఏలియా, యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం చేశారు. అలాగే భక్తులు బూడిదలో పశ్చాత్తాపం పొందారు. ఈ బైబిల్ సూత్రాల ఆధారంగానే భస్మ బుధవారం మందిరాలలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ భస్మ బుధవారం ఎప్పుడు ప్రారంభమయ్యిందో తెలుసుకుందాం. క్రీస్తు శకం 30 నుంచి 100వ సంవత్సరం వరకు ఆదిమ అపోస్తుల కాలం జరిగింది. ఈ ప్రారంభ క్రైస్తవులు భస్మ బుధవారం చేసినట్టుగా బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. కానీ వీరికి పాత నిబంధనలో భక్తులు బూడిదలో పశ్చాత్తాపం చెందడం వంటి ఆచారాలు తెలుసు. అయినా కానీ ప్రారంభ క్రైస్తవులు ప్రధానంగా ఉపవాసం మరియు ప్రార్థన మరియు పశ్చాత్తాపం వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అప్పటికి భస్మ బుధవారం ప్రారంభం కాలేదు. ఆ తరువాత క్రీస్తు శకం 200 నుంచి 400 సంవత్సరముల వరకు బహిరంగంగా పశ్చాత్తాపం చెందడం ప్రారంభం అయ్యింది. పెద్ద పెద్ద పాపాలు చేసేవారు బూడిద వేసుకుని గోనెపట్ట కట్టుకుని సంఘం ముందు పశ్చాత్తాపం ప్రకటించేవారు. పెద్ద పెద్ద పాపాలు అంటే విగ్రహారాధన మరియు హత్యలు చేసేవారు ఈ కాలం మధ్యలో సంఘం ముందు బూడిద వేసుకుని పశ్చాత్తాపం పొందేవారు. అయితే ఇది సంవత్సరానికి ఒకసారి కాదు. ఎప్పుడైతే పెద్ద పెద్ద పాపాలు చేసేవారో అప్పుడే ఈ విధంగా చేసేవారు. ఇది ముఖ్యంగా క్యాథలిక్ చర్చిలో చేసేవారు. ఆ తరువాత క్రీస్తు శకం 6వ శతాబ్దంలో లెంటు 40 రోజుల ఉపవాసానికి ముందు
పోప్ గ్రెగరీ I ప్రత్యేక దినం ఏర్పాటు చేశాడు. ఆ ప్రత్యేక దినమే భస్మ బుధవారానికి పునాది ఏర్పడింది. ఆ రోజున భక్తులు బూడిద వేసుకోవడం ప్రారంభించారు. ఆ తరువాత క్రీస్తు శకం 10వ శతాబ్దంలో భస్మ బుధవారాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం లెంటు ప్రారంభం మొదటి రోజున భస్మ బుధవారాన్ని అధికారం చేశారు. క్రీస్తు శకం 1091లో బెనవెంటో కౌన్సిల్లో భస్మ బుధవారాన్ని అధికారికంగా నిర్ధారించారు. అన్ని సంఘాలలో పాటించమని ప్రకటించారు. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా మొదట క్యాథలిక్ సంఘాల్లో, ఆ తరువాత ఆంగ్లికన్ సంఘాలు మరియు లూథరన్ సంఘాలు మరియు మెథడిస్ట్ సంఘాలు మరియు బైబిల్ మిషన్ సంఘాలు భస్మ బుధవారాన్ని చేయడం ప్రారంభించారు. అయితే బాప్టిస్టు, పెంతుకోస్తు మరియు కొన్ని స్వతంత్ర సంఘాలు భస్మ బుధవారాన్ని వ్యతిరేకిస్తాయి. అయితే భస్మ బుధవారం అనేది బైబిల్లో లేకపోయినా బైబిల్లో ఉన్న పశ్చాత్తాపం, ఉపవాసం, వినయం, తగ్గింపు, బూడిద అను సూత్రాల ఆధారంగా భస్మ బుధవారాన్ని ఏర్పాటు చేశారు. అయితే భస్మ బుధవారంలో ఉపయోగించే బూడిద గత సంవత్సరంలో మట్టల ఆదివారం రోజున ఉపయోగించిన మట్టలను సంవత్సరం వరకు దాచి తరువాత వాటిని కాల్చి బూడిద తయారు చేసి భస్మ బుధవారం రోజున నుదుటిపై సిలువ గుర్తు వేసుకుంటారు. ఈ సిలువ గుర్తు ఎక్కువగా క్యాథలిక్స్ చర్చ్ వారు వేసుకుంటారు. ఇప్పుడు హిందువుల భస్మం గురించి తెలుసుకుని వీడియో ముగించుకుందాం. హిందువులు ముఖ్యంగా శివారాధనలో బూడిదను ఉపయోగిస్తారు. ఈ బూడిదను యజ్ఞంలో దహనమైన పవిత్ర పదార్థాల నుంచి వచ్చిన బూడిదను ఉపయోగిస్తారు మరియు ఆలయంలో విభూదిని ఉపయోగిస్తారు. శరీరం బూడిదకు సంబంధించినది అని, కావున మానవుడిలో అహంకారం దహనం అవ్వాలి అని మరియు శివతత్వంలో లీనమవ్వాలని బూడిద రాసుకుంటారు. ముఖ్యంగా నుదుటిపై 3 అడ్డగీతలు వేస్తారు. దీనిని త్రిపుండ్ర అంటారు. ఇది సత్వ, రజస, తమస అను గుణాలపై విజయానికి ప్రతీకగా నుదుటిపై 3 అడ్డగీతలు వేసుకుంటారు. దీనిని మంత్రాలతో పవిత్రీకరించి వేసుకుంటారు. సత్వ అనగా శాంతి, జ్ఞానం, ప్రేమ, మంచితనం. ఇది ప్రార్థన చేయడం మరియు ఇతరులకు సహాయం చేయడం వంటివి తెలియజేస్తుంది. రజస అనగా ఆశ, కోరిక, శ్రమ, ఆందోళన. ఇది డబ్బు సంపాదించాలనే తపన మరియు పేరు ప్రతిష్టతల కోరికను తెలియజేస్తుంది. అయితే ఇది మనసుకు అస్థిరతను ఇస్తుంది. తమస అనగా సోమరితనం, అజ్ఞానం, నిర్లక్ష్యం. ఇది పనులు చేయకపోవడం మరియు తెలుసుండి తప్పు చేయడం వంటివి తెలియజేస్తుంది. ఈ 3 గుణాలపై విజయం సాధిస్తేనే మోక్షం దక్కుతుందని అర్థం. ఈ 3 అడ్డగీతలు సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతిరోజు ఇలా చేస్తారు. ఇదంతా చూస్తుంటే బైబిల్లో ఉన్న బూడిద పశ్చాత్తాపం నుంచే కాపీ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.